ప్రజలకి రాజకీయ నాయకులు కరప్టెడ్ కాదు అన్న ఫీలింగ్ లేదు. ఆళ్ళు నిజంగా కరప్షన్ చేయకపోయినా ఆడు తింటాడని అనుకుంటారు. వాడు కష్టపడి సంపాదించుకున్నా సరే, ఆడు వ్యాపారం చేసుకున్న, పరిశ్రమలు సంపాదించుకుంటున్నా, ఏదో చేసుకున్న కాంట్రాక్టులు పద్ధతిగా చేద్దాం అనుకున్నా సరే, అందులో తింటున్నాడని అనుకుంటున్నారు. ఈళ్ళు ఇట్ట అనుకుంటున్నారు కాబట్టి మనం తింటే తప్పేంట్లనేది ఒక లెక్క. ఎలక్షన్‌ల కోసం బోలెడంత ఖర్చు పెట్టాం, ఈళ్ళకే డబ్బులు పంచాం. అట్లాంటప్పుడు తింటే తప్పేంటి అనేటటువంటి రూట్‌లో ఇంకొకటుంది. ఈ కారణంగానే మన జేబులో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం? ప్రభుత్వపు డబ్బులతోనే ఓట్లను కొనుక్కుందాం అనేటటువంటి సరికొత్తదే సంక్షేమ పథకాల్లో పీక్ స్టేజ్. అయితే దాన్ని అలా విమర్శించినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఉచితాలని అనౌన్స్ చేస్తుంది. సంక్షేమ పథకాలని అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే వైసీపీకి సంబంధించినటువంటి స్కీమ్ మీదన బీజేపీ వ్యతిరేకించి, తెలుగుదేశం వ్యతిరేకించింది, జనసేన వ్యతిరేకించింది. అప్పట్లో ఉచితాలతో రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, కొలంబో అయిపోతుంది, అదే వెనుజులా అయిపోతుంది అన్నట్టు. అదే తర్వాత తాము అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పుకొచ్చింది. బీజేపీ మాత్రం ఆ మాట చెప్పలేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు మన మహారాష్ట్రలో ₹2000 ఇస్తామని చెప్పారు ఎలక్షన్స్ ముందు. ఇచ్చారు, ఇస్తున్నారు. వాళ్ళదే గవర్నమెంట్ ఇస్తున్నారు. అదే సందర్భంలో హర్యానా తాజాగా ₹2100 ఇచ్చిందని చెప్పుకున్నాం. తర్వాత మధ్యప్రదేశ్ ఇచ్చింది, మొన్ననే పథకం ప్రారంభించి ఎన్నికల ముందు హామీ ఇచ్చి. ఇప్పుడు తాజాగా పాండిచ్చేరి, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి పాండిచ్చేరిలో ఇప్పటిదాకా మహిళలకి నెలకు ₹1000 డబ్బులు ఇస్తున్నారు. త్వరలో ఎలక్షన్ జరుగుతుంది. తమిళనాడుతో పాటు పాండిచ్చేరి ఎలక్షన్ కూడా జరుగుతుంది వచ్చే ఏడాది. కాబట్టి ఇప్పుడు అక్కడ ₹2500 ప్రతి మహిళకి డబ్బులు. బీహారు ఇస్తోంది మొన్నటి నుంచినే. అస్సాము ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు పాండిచ్చేరి. ఈ 3 కూడా ఇప్పుడు అంటే ఈ 3 కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే. ఇప్పుడు ఇస్తున్నాయి. అంటే క్రమంగా డబ్బులు ఇవ్వడం తప్పు లేదు అన్నటువంటి రూట్లోకి బీజేపీ కూడా మారింది.